వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నర్. అండ్ ఈ వీడియోలో క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ ఈ ఫండ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ జనరల్గా మిడ్ క్యాప్ కేటగిరీలో ఉన్న వన్ ఆఫ్ ద అవుట్ పర్ఫార్మింగ్ ఫండ్. అండ్ ప్రస్తుతానికైతే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 3,781 crore ఉన్నాయి. అండ్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.76% ఉంది. డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే 1.89% ఉంది. అండ్ ఈ ఫండ్కి లేటెస్ట్ క్రిసిల్ ర్యాంకింగ్ 4 స్టార్ ఉంది. అండ్ ఈ ఫండ్లో ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ లోడ్ అనేది 0.5%. ఏదైతే మీరు 3 months బిఫోర్ ఎగ్జిట్ అవుతే ఈ 0.5% ఉంటుంది. ఒకవేళ 3 months తర్వాత మీరు ఎగ్జిట్ అవుతే ఎగ్జిట్ లోడ్ అయితే ఏమీ ఉండదు. అండ్ ఈ ఫండ్ ఎక్కువగా మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఫర్దర్గా ఎవరైతే 3 to 4 years మినిమం ఇన్వెస్ట్మెంట్ టైం హారిజిన్ పెట్టుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ సూటబుల్ ఫండ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా ఇది తీసుకునేది నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. సో లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ అబౌవ్ ద బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ 5 years నుంచి కూడా ఈ స్కీమ్ 28% పైగా రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్ బెంచ్ మార్క్ ఓన్లీ 23% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లెటస్ లుక్ ఇంటూ మీరు ఇన్వెస్ట్ చేసిన 10,000 ఒకవేళ ఈ ఫండ్లో ఎలా గ్రో అయిందో ఒకసారి చూద్దాము. లాస్ట్ 1 year నుంచి ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్ అనేది ఆల్మోస్ట్ 13,000గా ఉంది. సో అండ్ ఫర్దర్గా 2 years నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 10,000 బికమ్ 15,800. అండ్ 3 year బేస్ మీద 10,000 బికమ్ 24,500. 5 year బేస్ మీద 10,000 బికమ్ 32,000. అండ్ 10 year బేసిస్ మీద 10,000 అనేది 55,000కి ఈక్వాలెంట్ అయింది. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి అంటే 2001లో మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఇది ప్రస్తుతానికైతే 18 lakh రిటర్న్ అయితే ఇచ్చింది ఈ ఫండ్. సో ఆల్మోస్ట్ 14% సిఏజిఆర్ రిటర్న్ అయితే చూడొచ్చు లాంగర్ టర్మ్ బేసిస్ మీద. లాస్ట్ 10 years నుంచి ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ 19%గా ఉంది. అండ్ ఫర్దర్గా ఈ ఫండ్ ఎస్ఐపి ద్వారా ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాం. 10 year బేసిస్ మీద మీరు 1,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 1,20,000 మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది 3,75,000 వరకు అయితే గ్రో అయింది, విచ్ ఈస్ ఈక్వాలెంట్ టు 21%. అండ్ మీరు 5 year బేసిస్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే యాన్యువలైజ్డ్ రిటర్న్ 33% ఉంది. సో 60,000 మీరు ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ 5 years నుంచి ఎస్ఐపి చేస్తే కనుక 60,000 ఈక్వాలెంట్ టు 1,35,000. అండ్ 3 year బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 36,000 అయితే నౌ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది 55,000కి వచ్చింది. అండ్ 2 year బేసిస్ మీద యాన్యువలైజ్డ్ రిటర్న్ 34% ఉంది. 1 year బేసిస్ మీద యాన్యువలైజ్డ్ రిటర్న్ అబౌవ్ 50% ఉంది. ఓవరాల్గా 10 year బేస్ మీద ఎస్ఐపి రిటర్న్స్ యావరేజ్ అనేది 22%గా వస్తే 5 year బేస్ మీద 33% అండ్ 3 year బేస్ మీద 30%గా ఉంది. సో మొత్తానికైతే లాస్ట్ 10 years నుంచి 20% రిటర్న్స్ అయితే ఇచ్చింది ఎస్ఐపి ద్వారా. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఆన్ అన్ యావరేజ్ 20 to 25% ఎస్ఐపి రిటర్న్స్ అయితే ఈ ఫండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రిలేటెడ్గా ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అండ్ ఈ ఫండ్ యొక్క ఈక్విటీ హోల్డింగ్ 84% ఉంటే ఎఫ్ఎన్ఓ హోల్డింగ్ 11.53% ఉంది. అండ్ టోటల్గా 96% ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి 31గా ఉన్నాయి. లార్జ్ క్యాప్లో 25%, మిడ్ క్యాప్లో 30% అండ్ స్మాల్ క్యాప్లో 17% వరకు అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇందాక డిస్కస్ చేసినట్టు బేస్డ్ ఆన్ మిడ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువగా ఉంటాయి సో అసెట్ అలొకేషన్లో. సో ఫర్దర్గా ఈ ఫండ్ ఎట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాము. అండ్ ఈ ఫండ్కి సంబంధించి టాప్ 10 పోర్ట్ఫోలియో చూస్తే కనుక సో ఎక్కువ శాతం హోల్డింగ్ ఆల్మోస్ట్ 7.88% హోల్డింగ్ లిండే ఇండియా లిమిటెడ్లో ఉంటే 7.8%, అనదర్ 7.8% రిలయన్స్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్గా ఫాలోడ్ బై ఎన్ఎండిసి, ఫాలోడ్ బై డిక్సన్ టెక్నాలజీస్ అండ్ లూపిన్, పిఎన్బి, మ్యాగ్మా ఫిన్కార్ప్, అరబిందో ఫార్మా, అదానీ పవర్ అండ్ టాటా కమ్యూనికేషన్స్. సో మొత్తంగా టాప్ 5 హోల్డింగ్స్ చూస్తే కనుక లిండే ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్ఎండిసి, డిక్సన్ టెక్నాలజీస్ అండ్ లూపిన్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ స్టాక్స్ రిలేటివ్గా లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. అండ్ ఫర్దర్గా ఈ ఫండ్కి సంబంధించిన రెగ్యులర్ ప్లాన్ యొక్క ఎన్ఏవి అనేది 182 రూపీస్గా ఉంది. సో ఎన్ఏవిలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్. అండ్ ఫర్దర్గా రెగ్యులర్ ప్లాన్ యొక్క ఎన్ఏవి 182 ఉంటే డైరెక్ట్ ప్లాన్కి సంబంధించిన ఎన్ఏవి అనేది 200గా ఉంది. సో ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్లో జనరల్గా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ఏవి మనకి ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఫర్దర్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్ రిస్క్ని బట్టి ఉంటాయి కాబట్టి సో జనరల్గానే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు టైం హారిజిన్ అయితే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ నేను 3 to 4 years మినిమం టైం ఇస్తేనే మీకు డెఫినెట్గా బెటర్ రిటర్న్స్ అయితే రాగలవు.
అండ్ ఈ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ₹5000 అండ్ మినిమమ్ మీరు ఎస్ఐపి చేయాలంటే ₹1000తో ఎస్ఐపి అయితే చేయొచ్చు. అండ్ ఈ ఫండ్ అయితే ఓపెన్ ఎండెడ్ ఫండ్. లాక్ ఇన్ పీరియడ్ అయితే ఏమీ లేదు. అండ్ ఫర్దర్‌గా జనరల్‌గా ఏంటంటే ఇట్లాంటి ఫండ్స్‌లో లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఎస్ఐపి అనేది బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలదు. అండ్ ప్రస్తుతానికి మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి లంసమ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా టైం తీసుకుంటారు. బట్ ఎస్ఐపి అయితే కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఈవెన్ ఎట్ దిస్ టైమ్ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసినట్లయితే నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో డెఫినెట్‌గానే మిడ్ క్యాప్ స్పేస్‌లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఔట్ పర్ఫార్మ్ చేయొచ్చు. అండ్ ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా మటుకు గ్రోత్ పాత్‌లోనే ఉన్నాయి కాబట్టి సో మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే రిస్క్ టాలరెన్స్ తక్కువగా ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ సో దట్ మీకు ఒక బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కూడా ఇట్లాంటి ఫండ్స్ అయితే ఇవ్వగలవు. అండ్ రిస్క్ రేషియోస్ ఒకసారి చూస్తే కనుక అండ్ మిడ్ క్యాప్ స్పేస్‌లో క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్‌కి జనరల్‌గానే వోలటాలిటీ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవి రెగ్యులర్‌గా హై గ్రోత్ పాత్ ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి సో వోలటాలిటీనెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా రేషియోస్ కంపేర్ చేస్తే కనుక బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అయితే ఈ ఫండ్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ ఫండ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది 17.78 ఉంది. కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువ కనబడుతుంది. బీటా అనేది కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువ కనబడుతుంది. సో ఇట్ ఇండికేట్స్ వోలటాలిటీనెస్ ఎక్కువగా ఉన్నట్టు. బట్ మిగతా రేషియోస్ ఎస్పెషల్లీ ఆల్ఫా ఇండికేట్స్ హై రిటర్న్స్ బేస్డ్ ఆన్ కేటగిరీ యావరేజ్‌తో పోల్చితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫండ్ ఇచ్చింది. కేటగిరీ యావరేజ్ జనరల్‌గా బెంచ్ మార్క్ ఇండిసెస్‌తో కంపేర్ చేసినప్పుడు ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ ఇకపోతే ఈ ఫండ్ యొక్క లాంగర్ టర్మ్ చార్ట్ ఒకసారి చూడండి. లైక్ ఈ స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎలాగైతే మీకు చార్ట్ కనబడుతుందో ఆల్మోస్ట్ కంటిన్యూయస్‌గా గ్రో అయిన మ్యూచువల్ ఫండ్ ఇది. 2020లో మినహాయిస్తే అక్కడి నుంచి మళ్ళీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ ఈవెన్ చాలా మటుకు స్టాక్స్‌లో ర్యాలీ వచ్చింది కదా! సిమిలర్ ర్యాలీ అయితే కనబడుతుంది మీకు ఇక్కడ కూడా. సో లాంగ్ టర్మ్‌లో ప్లాన్ చేసిన వాళ్ళకి ఈ ఫండ్ అయితే బెటర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఎన్ఏవిలో కూడా వెరీ షార్ప్ ర్యాలీ. లాంగ్ టర్మ్ బేసిస్ మీద అయితే చూడొచ్చు. సో ఆ బేసిస్ మీద లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇదైతే ఒక బెస్ట్ ఫండ్. అండ్ దిస్ ఇస్ అబౌట్ క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.